ఈ రోజు మనము తెలుగులో వ్యాకరణము చెప్పుకుందాము. ఈ రోజు వ్యాకరణమైన భాషా భాగాలు అంటే తెలుగులో పదాలను ఏ విధంగా ఉంటాయి అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏమేం పదాలు ఉంటాయి చూద్దాము. నామవాచకం, సర్వనామం, క్రియా, విశేషణం, అవ్యయం. నామవాచకం నామం అనగా పేరు, ఒక వ్యక్తిని గనక వస్తువు గనక జాతిని గనక తెలిపేదే నామవాచకం. దీనికి విశేషము అని పేరు గలది. ఉదాహరణ ధర్మరాజు, సత్యభామ, నెల్లూరు, మహబూబ్ నగర్, గోవు, చామంతి మొదలైనవి. నామవాచకం చెప్పింది కదా. నెక్స్ట్ సర్వనామం. నామవాచకాలకు బదులుగా వాడే వాటినే సర్వనామాలు అంటారు. సర్వం అనగా సమస్తము. ఉదాహరణ అది, ఇది, వాడు, వీడు మొదలైనవి. వాచకం సర్వనామం గుణాన్ని తెలియజేసేది, దానిని విశేషణం అంటారు. ఉదాహరణ మంచి, చెడు, లావు, పొట్టి, తెల్ల, నల్ల మొదలుగున్నాయి. పనులను స్థితిగతులను తెలియజేసే దానిని క్రియ అంటారు. ఉదాహరణ రాస్తున్నాడు, తింటున్నాడు, వెళ్తున్నాడు మొదలైనవి. క్రియలు 2 రకాలు ఉన్నాయి. ఒకటవది సమపక క్రియ, రెండవది అసమపక క్రియ. పని పూర్తయినట్లు తెలిపేదాన్ని సమపక క్రియ అంటారు. పని పూర్తి కానట్లు తెలిపేదాన్ని అసమపక క్రియ అంటారు. భాషా భాగాలలో 5వది అవ్యయం. హజీరా చెప్పమ్మా. వ్యయం అనగా నశించేది, అవ్యయం అనగా నశించనిది. లింగ, వచన, విభక్తుల ప్రత్యయాలు లేని వాటిని అవ్యయాలు అంటారు. ఉదాహరణ అయ్యో, అహా, ఓహో మొదలైనవి.